10th క్లాస్ గర్ల్స్ అక్కడ కూర్చోండి, త్వరగా లేట్ చేయొద్దు. చేయించండి, లాస్ట్ వేయండి, కొంచెం లాస్ట్ వేసుకోండి అమ్మా, చెట్ల కడకు త్వరగా. వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. జయంతి నేడు కదా శ్రీకరణి సేవితంగా శ్రీ జీసు జయంతి నేడే కదా శ్రీకరణి సేవితంగా శ్రీకరణి సేవితంగా శ్రీకరణి సేవితంగా శ్రీజన మనదారు పూజింతును శ్రీజన మనదారు ప్రార్థింతును శ్రీ జీసు జయంతి నేడే కదా శ్రీకరణి సేవిత రాజందుని. కాబట్టి ఇటువంటి శుభ సందర్భంలో కొంతమంది పండుగ అంటూనే కొత్త బట్టలు వేసుకోవటము లేదా పిండి వంటకాలు తయారు చేసుకోవడం అనుకుంటారు. కానీ పండుగ అంటే ఒక మీనింగ్, మనం మార్పు చెందాలా, మనలో మన చెడు ఉంటే దాన్ని చెడును ధృవీకరించి వదిలిపెట్టి మంచిని మనం పొందాలా. ఇంకా ఒక 1 వీక్ మహా అంటే ఒక 10 days కూడా లేదు, ఈ లోపల ఏమవుతుందంటే నూతన సంవత్సరం అడుగు పెడతాం. ఇంతవరకు పాత సంవత్సరంలో ఉన్న మన యొక్క పాడు బుద్ధులు, మన యొక్క చెడు బుద్ధులు అన్ని కూడా మానుకొని ఒక కొత్త బుద్ధులకి మనం ప్రవేశించాలా. అక్కడి నుంచి శ్రీనివాస కొట్టుకుంటూ వస్తున్నాడు, నెక్స్ట్ ఛాన్స్ వాళ్ళ వ్యతిరేకపడుతున్న పండుగ విశిష్టత అనేది ఎప్పటికి కూడా మనలో మార్పు మనం చెందాలా, 10 మందికి మేలు చేసే విధంగా మనం జీవించాలా. అందరూ బాగు
బాగుండాలా, అందులో మనం ఉండాలా. మరి ఈరోజు ఈ ఏర్పాటు చేసడానికి శక్తివంతం లేకుండా కష్టపడిన టీచర్స్ బృందం ముందుగా, ఎందుకంటే వాళ్ళు సెలవులు ఇచ్చినా కానీ వచ్చి అదే పనిగా పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు గత 2-3 రోజులు నేర్పించినారు. మరి మీకు వినోదం వచ్చే దానికోసం వాళ్ళు త్యాగం చేస్తున్నారు. వాళ్ళ యొక్క సమయాన్ని అయితేనేమి, వాళ్ళకుండా సైనిక భోజనం కూడా చేయకుండా దూరం నుంచి వచ్చిన టీచర్స్ ఉన్నారు, కల్పనా మేడం లాంటి వాళ్ళు. మరి ఏదేమైతేనేమి అందరి యొక్క సహకారంతో ఈ రోజు ఒక గొప్ప వేడుక మనం చేసుకుంటున్నాం. ఈ వేడుక పరమార్థం ఏంటంటే మనలో సంతోషంతో పాటు మనలో మంచి గుణాన్ని మనము అభివృద్ధి చేసుకోవాలా. దేవుడు అందరూ కూడా మంచి చేయడానికే ప్రయత్నించారు, కానీ ఎవరు కూడా చెడు చేయడానికి ఏ దేవుడు పుట్టలేదు ఇక్కడ. కాబట్టి భగవంతుడు ఈ లోకంలోకి రావడానికి ప్రధాన కారణం కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ పసుల పట్ల తయారు చేసిన విధానం, ఈ స్టేజ్ అలంకరణ, ఆ యొక్క హౌస్ అలంకరణ అన్నిటి కూడా శ్రీనివాస నా కుమారుడు ప్రత్యేక శ్రద్ధ వహించి మహమ్మదును 10th క్లాస్ విద్యార్థులను ఉపయోగించుకొని ఈ యొక్క వేడుకలు ఇంత చక్కగా ఏర్పాటు చేయడానికి తనకు ఇప్పుడు నుంచే కష్టపడి ఈ యొక్క బాధ్యతల్లో నాకు సహకరిస్తున్నాడు. కాబట్టి మనము శ్రీనివాస గట్టిగా టీచర్లకు అలాగే మన హెడ్ మాస్టర్ అన్నిత్యము మనతో ఉండి మన యొక్క ప్రేమ అనురాగాన్ని మనతో పంచుకొని మనకు ఎంతో కష్టపడుతున్నారు. ఇకపోతే డేవిడ్ సారు చాలా గొప్ప మనసు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మనకు ఒక శక్తి, మనకు ఒక రక్షణగా ఉంది. మనకు ఇప్పుడు రక్తం స్కూల్ అంటే ఆయన యొక్క ఆధీనంలో ఉండేట్టుంది. కాబట్టి మన పీటీ మాస్టరే కాదు, మన యొక్క స్కూలు యొక్క గొప్పతనం గురించి ఎక్కడ విన్నా ఈ రోజుల్లో డేవిడ్ సార్ స్కూల్ గురించి కానీ, రత్నం సార్ గురించి కానీ, సుభేష్ సార్ కానీ, టీచర్స్ గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎందుకంటే దగ్గర నుంచి చూస్తున్నాడు మనం. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి మనతో ఉండడం కూడా మన అదృష్టం. మరి టీచర్లు అందరూ సహకారం కూడా నాకు ఎంతగానో ఉంది. అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ఈ యొక్క వేడుకలు చేసేసరికి ఇక్కడికి వచ్చినందుకు మీకు కూడా క్రీస్తు జయంతి ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి పరమ తండ్రి మన కోసం ఒక బాలుడి రూపంగా మన భూమిపైకి వచ్చాడు. సో మనం అందరము ఈ 25th రోజు ఆయనకి గుర్తుగా మనం క్రిస్మస్ పండుగని జరుపుకుంటాము. దానికి ముందస్తుగా మన స్కూల్లో సార్ గారు మనకి 23rd అయిన ఈ రోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మన అందరి కోసం ఏర్పాటు చేశారు. ఐ హోప్ మీరందరూ ఈ పర్ఫార్మెన్సెస్, ఈ స్కిట్స్ అన్నీ చూసి ఆనందిస్తారని, మమ్మల్ని అభినందిస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ అతిథులను గౌరవించడం ధర్మం కాబట్టి
ప్రభు నీకు తోడై ఉన్నాడు. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి ఒక కుమారుడిని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమేన్. అవమానపరచనులక ఆమెను రహస్యంగా విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచిస్తూ నిద్రపోయాడు. కలలో దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నీవు భయపడుతుంది. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చు. ఇందు మూలంగా ఎవరు ప్రజలకు చేర్చు. ప్రజాసంఖ్య రావాలని కైసర్ మహారాజు తెలియజేయమైంది. ప్రజలందరూ తమ తమ స్వగ్రామాలకు వెళ్ళవలెను. అయ్యా, ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మ, నా భార్య 2 చులాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఏమైనా ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మందిని ఉన్నాము. మా ఇంట్లో స్థలం సరిపోదు. వారికి దేవుడే దిక్కు, ఆ దేవుడెప్పుడు కనిపిస్తే అదే కదా దిక్కు, అదే కదా దిక్కు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు, ఆ దేవుడెప్పుడు కనిపిస్తే అదే కదా దిక్కు, అదే కదా దిక్కు. ఇంత పెద్ద పట్టణంలో ఎవరి గుమ్మమెక్కినా తలుపు తెరచుకోరు. ఇంత పెద్ద పట్టణములో ఇల్లు మాకు లేదు. ఎవరి గుమ్మమెక్కినా తలుపు తెరచుకోరు, తలుపు తెరచుకోరు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు, ఆ దేవుడెప్పుడు కనిపిస్తే అదే కదా నా భార్య 2 చులాలు. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? స్థలమా? స్థలం లేదయ్యా. ఒక నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ మా పశువుల పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ రాత్రికి బహుశా అది మీకు సరిపోతుంది. భవనంలో రాజైన మీకోసం తూర్పు దేశ జ్ఞానులు వేచి ఉన్నారు. లోపలికి ప్రవేశపెట్టము. ఏ రోజు మహారాజు గారికి శుభములు. మహాప్రాణులారా, మీకు కూడా శుభములు. మీరు మా దేశానికి వచ్చిన సంగతి ఏమిటి? మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి బయలుదేరి వచ్చాము ప్రభు. యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాడు. ఆయన సర్వలోకానికి రాజు. మేము ఆయన నక్షత్రం చూసి బయలుదేరి వచ్చాము ప్రభు.
రాక మాకెంతో మేలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకునండి. ఆ తర్వాత నాకును చెప్పండి, నేను వచ్చి పూజించును. ఆజ్ఞాన్ ప్రభు. యూదా రాజన్న మన దేశమందు పుట్టిరన్న. ఆయన ఎక్కడ పుట్టారు? గ్రంథముల ప్రకారం యూదా బెత్లెహేములో పుట్టెను ప్రభు. నేనుండగా మరొక రాజా ఎందుకు? నేను ఓటమి ఎరుగని మహారాజుని ఇంకో రాజు పూజించడమా? అసంభవం. ఒరే యాకోబు, యూదా, రూబేను, చీకటి పడుతుంది కదా, గొర్రెలన్నిటినీ దొడ్డిలో చేర్చి రండిరా. మనము యెహోవా దేవునిని ముందుగా నీకు ఒక విషయం చెప్పాలిరా, వందనాలు చెప్పాలిరా. ఈరోజు నేను యాకోబు మనందరినీ తూర్పు దిక్కు వరకు ఓడించినప్పుడు దూరం నుండి ఒక తోడేలు రావడానికి మన మీదకి రావడానికి ప్రయత్నించిందిరా. మేము మా దేవుణ్ణి ప్రార్థించి ఆయన సహాయంతో దుడ్డు కర్రలతో దాడి చేసి తరిమి వేశామురా. ఉన్నారా? మన దేవుడు నిజంగా గొప్పవాడురా. ఇప్పుడు మన దేవుని ప్రార్థించుకున్నాంరా. అంతలో ప్రభు దూత వారి దగ్గరికి వస్తుంది. భయంతో ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తవాణిని నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈమె ప్రభువైన యేసుక్రీస్తు. ఇది మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరు. పశువుల పాకలో యోసేపు, మరియా, బాలయేసు ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు యేసును చూడడానికి వస్తారు. మొదటగా జ్ఞానం. నిరుల రాజా, నేను నిన్ను పూజించటానికి ఇప్పుడు జ్ఞానులు వస్తారు. తెచ్చిన ఈ బంగారమును అంగీకరించు, నన్ను దీవించు. రాజులకు రాజా, ఈ బోలను స్వీకరించి నన్ను ఆశీర్వదించు. సర్వలోక రక్షక, ఈ స్వచ్ఛమైన సాంబ్రాణిని అంగీకరించి నన్ను కరుణించి దీవించుము ప్రభు. ఇప్పుడు గొల్లల ప్రవేశం. ఇప్పుడు గొల్లలు ఆనందంతో నృత్యం చేస్తారు. పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీగా ఉన్న ప్రతి మానవుని రక్షించడానికి దేవాదినో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను
రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపైకి నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాలు